అందరికీ నమస్కారం. ప్లాస్టిక్ నివారణ మహాయజ్ఞం జయప్రదం చేద్దాం. ఈరోజు విద్యావంతులకి విద్యా బోధకులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనం గతంలో పూర్వంలో పెన్నులు ఉపయోగించిన విధానం ఎట్లా అంటే చెక్క పెన్నులు కానీ, ఇత్తడి పెన్నులు, ఇనుప పెన్నులు ఇలాంటివి వాడి దాంట్లో రిఫిల్ అయిపోతే రిఫిల్ మార్చుకోవటం, అదేవిధంగా ఇంకు పెన్నులు అయితే ఇంక్ అయిపోతే ఇంకు దాంట్లో పోసుకోవటం, ఇట్లా వాడినటువంటి సందర్భాలు విద్యావంతులందరికీ తెలిసిన విషయమే, విద్యా బోధకులకు కూడా తెలిసిన విషయమే. ఇప్పుడున్న పరిస్థితులలో పెన్నులు కూడా సింగిల్ యూజ్ పెన్నులు వచ్చినాయి. ఈ పెన్నులన్నీ సింగిల్ యూజ్ పెన్నులు చూడండి. ఇన్ని పెన్నులని నేను ఒక హాఫ్ అన్ అవర్ లోనే ఒక స్కూల్లో ఉదయం పూట వాకింగ్కి వెళ్ళి గ్యాదర్ చేయడం జరిగింది. స్కూళ్ళల్లో పిల్లలు వాడి పడేసిన పెన్నులు కూడా ఎన్నో లక్షల కోట్ల పెన్నులు. కొన్ని విద్యా సంస్థలు వ్యాపారస్తులకి వాళ్ళకి అనుకూలంగా సింగిల్ యూజ్ పెన్నులు తయారు చేసి వాడటం పడేయటం వల్ల వాళ్ళకి లాభాల కోసం ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తాము. దీన్ని మన గౌరవ ఉపాధ్యాయులు ఇలాంటి సంచి తీసుకొని ఒక డస్ట్బిన్ లాంటిది స్కూల్లో పెట్టినట్టయితే అయిపోయిన పెన్నులు తీసుకొచ్చేసి మొత్తం డస్ట్బిన్ లో పిల్లలకి ఒకసారి చూపించినట్లయితే ఈ రకంగా స్కూల్లో వేస్తారు. వీటన్నిటిని మనం భద్రపరిచి మనం దీన్ని రీసైక్లింగ్ యూజ్కి పంపడం కానీ, అదేవిధంగా స్క్రాప్కి పంపడం కానీ చేస్తే స్కూల్కి ఏదో ఒక వస్తువు కొనుక్కోవడానికో దేనికో దానికి ఉపయోగపడుద్ది. ఇది గమనించి పెద్దలు, గౌరవనీయులు, విద్యావంతులు, విద్యా బోధకులు ఈ యొక్క ఫార్ములాని, ఈ యొక్క ఆలోచనల్ని మీరు కూడా తీసుకొని ఎంతో కొంత పిల్లల్లో చైతన్యపరుస్తారని చెప్పి ఆలోచనతోటి మీరు ఈ పెన్ను రాసేటప్పుడు మనకి ఎంతో విలువని, గౌరవాన్ని ఇచ్చే మన యొక్క మేధస్సును కూడా పెంచే పెన్ను. ఈ పెన్నుని మనం రోడ్డు మీద పడేసి, ఆరుబయట పడేసి దీన్ని ఒక వ్యర్థాలుగా తయారు చేసి చేయటం వల్ల కూడా మనకి అది గౌరవపదం కాదు. దీన్ని గమనించి అందరూ కూడా అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ విద్యావంతులు, విద్యా బోధకులు ఇలాంటి ఫార్ములాని మొదలు పెడతారని చెప్పి కోరుకుంటూ ప్లాస్టిక్ నివారణ మహాయజ్ఞం జయప్రదం చేద్దాం. శివ తిప్పర్తి, మీ శ్రేయభిలాషి.